ఇవాల్టి ఈ వీడియోలో మనము జంతికలు 5 రకాల జంతికలండి. అది కూడా శనగపిండి లేకుండా బియ్యపిండి కాంబినేషన్‌తో చేసుకునే 5 రకాల జంతికలండి. మనకి వస్తుందంతా పండుగల సీజన్ కదా! క్రిస్మస్, న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి వస్తుంది కదా! సో, వీటిలో మీకు ఇష్టం వచ్చిన రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మందికి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! శనగపిండి వలన. సో, అందు గురించి నేను ఇక్కడ శనగపిండి లేకుండా చేసుకునే 5 రకాల జంతికలనైతే చేసి చూపించానండి. ట్రై చేయండి. ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పెసరపప్పుతో చేసిన జంతికలండి. అలాగే రెండవ రకం వచ్చేసి మినప చక్రాలండి. మినప్పిండితో చేసుకునే చక్రాలు. ఈ మినప చక్రాలకైతే మనము పిండి పట్టించాల్సిన అవసరం ఉండదండి. చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తింటుంటే గుల్లగా మనకి చెకోడీల టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. ఇక్కడ మీకు చూపిస్తున్న 5 రకాల జంతికలు కూడా. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కేవలం బియ్యపిండి మాత్రమే వాడి చేసిన జంతికలండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇక్కడ మనం చూస్తున్న జంతికలన్నీ కూడా ఫ్రెష్‌గా ఒక 3 వీక్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మరొక రకం వచ్చేసి ఇది కూడా బియ్యపిండితో చేసిన చక్రాలేనండి. ఇందులో మరి ఇంకా ఎలాంటి పిండిలు కలపము. చాలా బాగుంటాయి. అలాగే లాస్ట్‌ది వచ్చేసి పుట్నాల పప్పుతో చేసిన సన్న కారపూస అండి. ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కూడా మనము ఎండు కారం లేకుండా ఒక సింపుల్ పేస్ట్ వేసి తయారు చేస్తామండి. చాలా బాగుంటాయి. ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు పెసరపప్పుని క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకొని మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట సేపు అయినా నానబెట్టేసుకోండి. అలా నానబెట్టుకుంటే ఈ పప్పు అనేది చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు దీనికి కుక్కర్‌కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి పప్పుని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు పప్పు కనుక సాఫ్ట్‌గా ఉడకలేదు అనుకుంటే మరి కొద్దిగా వాటర్ వేసేసుకొని మరొక 2 విజిల్స్ రానివ్వండి. పప్పు మాత్రం కంపల్సరీగా సాఫ్ట్‌గా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ఈ ఉడికించుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసేసుకొని చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ మీరు అవసరాన్ని బట్టి వేసుకోండి వాటర్ అనేది. ఇలాగ సాఫ్ట్‌గా పిండినైతే ఇలాగ మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపిండిని పక్కన పెట్టేసి కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టేసుకొని వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, అది మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి ఒక 5 కప్పుల వరకు వేసుకోవాలి. ఇలాగ పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి. లాస్ట్లో మనకి కొంచెం ఈ విధంగా రవ్వలాగా ఉంటుంది, అది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ నేను 1 కప్పు జల్లించుకున్న తర్వాత మరొక 2 కప్పులు వేసుకుంటున్నాను. ఇలా జల్లించుకోవటం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇలాగ జల్లించుకోవటం వల్ల మనకి గుల్లగా ఉంటాయి జంతికలు అనేవి. మరొక 2 కప్పులు వేస్తాను. మొత్తము 5 కప్పులు. ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను కదా, సో 5 కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి. వరిపిండి అండి, మనకు పొడి బియ్యపిండి ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే కొంచెం పెద్ద స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ వరకు వామునైతే కొంచెం ఈ విధంగా నలిపినట్లుగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. నెక్స్ట్ వీటిని ఫస్ట్ ఈ విధంగా మొత్తాన్ని కూడా చేత్తోటి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేసేసుకోండి. ఇలా బాగా ఉప్పు, కారము, వాము అవి మొత్తం కూడా కలిసిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పెసరపిండి మిశ్రమాన్ని వేసేసుకోండి. అలాగే ఇందులోకి కాచిన నూనె కానివ్వండి లేదంటే బటర్ కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. కొంచెం వేడి చేసి వేసుకోండి. బటర్ అయినా కానీ ఆయిల్ అయినా కానీ వేసేసుకొని ఫస్ట్ వాటర్ అనేది అస్సలు కలపొద్దండి. ఆల్రెడీ మనకి పెసరపిండి కొంచెం మనకి తడిగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలుపుకొని తర్వాత మీకు అవసరాన్ని బట్టి వాటర్ని ఇలాగ వేసుకొని కలుపుకోండి.
నాకైతే వాటర్ తాగే గ్లాస్ తోటి 1 1/2 గ్లాస్ వాటర్ పట్టినాయండి. పిండి చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ లూజ్‌గా ఉండకూడదు. లూజ్‌గా ఉంది అంటే ఆయిల్ లాగేస్తాయి. ఇలాగా పిండి ముద్దనైతే ఇలాగ రెడీ చేసుకున్నాం కదా! పైన ఏదైనా క్లాత్ వేసేసుకోండి. పిండి అనేది కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! జంతికల గొట్టం అయితే నేను చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను. మీకు కావాలి అంటే కొంచెం లావుగా ఉంటాయి కదా హోల్స్, 3 హోల్స్ ఉంటాయి కదా! దాంతోనైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకొని ఏదైనా పాలిథీన్ కవర్ కానివ్వండి, మిల్క్ ప్యాకెట్ కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్ మీద కానివ్వండి ఇలాగా చిన్న చిన్నగా చక్రాల్లాగా చుట్టేసుకోండి. ఒక వాయికి సరిపడా ఇలాగ చుట్టేసుకున్నారంటే మనము ఆయిల్ కాగిన వెంటనే ఇమీడియట్‌గా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా ఈ విధంగా హీట్ అయ్యి ఉండాలండి. ఫ్లేమ్‌నైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని మనం ముందుగానే చుట్టుకున్న ఈ చక్రాలని ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి స్లోగా వదలండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టయితే ఈ చక్రాలనైతే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 వరకు వేశానండి. ఒక వైపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. పైన మనకి ఆయిల్ నురగ తెలుస్తుందండి. ఆయిల్ నురగ గనక కొంచెం డౌన్ అయింది అంటే అవి వేగినట్లే. ఇలా తీసుకున్న వాటిని ఒక జాలి గరిటెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. మీకు అలా చేసుకోవడం కష్టం అనుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా డైరెక్ట్‌గా ఒక పెద్ద చక్రాన్ని ఇలాగ చుట్టేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆయిల్ నురగనేది కొంచెం లైట్‌గా తగ్గింది. ఇలా తగ్గిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగ ఫ్లిప్ చేసేసుకోండి. రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ విధంగా జాలి గరిటెలోకి తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చక్రాల్లాగా చుట్టేసుకోవాలండి. మీరు పెసరపిండిని మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదండి. పలుకు ఉందనుకుంటే ఒక్కొక్కసారి అవి ఆయిల్‌లో పేలే ఛాన్స్ ఉంటాయి. సో, చాలా సాఫ్ట్‌గా పెసరపిండిని అయితే గ్రైండ్ చేసుకోండి. ఇంతేనండి. పెసరపప్పు జంతికలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము మినప చక్రాలు తయారీ విధానం చూద్దామండి. ఇవైతే చెకోడీల టేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇవి 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఈ రెసిపీని కూడా. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీటి కోసం ముందుగా మనము ఫస్ట్ ఇట్లాగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా వాటర్ తోటి మనము కడిగేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ లేదంటే ఒక 1 అవర్ నానినా సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక గంట తర్వాత పప్పులను చెక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి బాగా నానుంటాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్న వాటర్తో సహా ఈ పప్పులన్నిటిని వేసేసుకోవాలి. ఈ విధంగా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా విజిల్ పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టి ఒక 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనము పిండి జల్లించుకుందాము. ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి ఈ విధంగా జల్లించుకోవాలండి పిండిని కంపల్సరిగా. ఒక కప్పు మినపగుళ్ళకి 4 కప్పుల వరకు వరిపిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది. ఈ విధంగా పిండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక 2 కప్పులు మాత్రమే వేశాను. జల్లెడలో పట్టదు కాబట్టి ఒకేసారి వేసుకుంటే. ఫస్ట్ ఈ 2 కప్పుల పిండి జల్లించుకున్న తర్వాత మిగతా 2 కప్పులు వేసుకొని జల్లించుకుంటాను. పిండిని ఎప్పుడైనా మీరు కంపల్సరిగా జల్లించుకోవాలండి. లాస్ట్‌లో మనకి ఈ విధంగా రవ్వ అనేది మిగిలిపోతుంది. వీటి వల్ల మనకి అంత గుల్లగా లేకుండా మనకి కొంచెం గట్టిదనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నేను 2 కప్పులు జల్లించుకున్నాను కదా! మిగతా 2 కప్పులు కూడా వేసుకొని జల్లించుకుంటున్నాను ఈ విధంగా. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ పిండి జల్లించుకోండి. ఈలోపు మనకి కుక్కర్ విజిల్స్ వచ్చినాయండి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి ఒకసారి పప్పులు చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఉడకలేదు అంటే ఒక 2 విజిల్స్ రానివ్వండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి. నాకు ఇక్కడ సాఫ్ట్‌గా ఉడికింది. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్‌లోకి వేసుకొని మీకు అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి. మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉండాలండి. అస్సలు కొంచెం కూడా పలుకు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈ జల్లించుకున్న ఈ పిండిలోకి ఈ మినప్పిండి కూడా వేసేసుకోండి. ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే కారం, ఒక స్పూన్ కారం, ఒక 2 స్పూన్ల వరకు వాము అండి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ వేశాను.
నార్మల్ స్పూన్స్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఈ విధంగా క్రష్ చేసినట్లుగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్. ఇది కరిగించిన నూనె ఆయిల్ అండి, వేడి చేసింది. మీకు ఆయిల్ వద్దనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఈ మొత్తాన్ని కూడా వాటర్ అనేది వేయకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు వాటర్ అవసరమైతే వేసుకోండి, లేకపోతే ఒక్కొక్కసారి మనకి మినపిండిలో వేస్తాం కాబట్టి ఆ పిండితోనే ఆ వాటర్తోనే పిండి మొత్తంగా కలిపేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ పట్టినాయండి. ఈ విధంగా సాఫ్ట్గా మనకి చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా 3 హోల్స్ ఉన్నది ఒక ప్లేట్ ఈ గొట్టంలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చక్రాలు కొట్టడానికి సరిపడా పిండి ముద్దని ఈ విధంగా పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకుంటే మనకి ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ చక్రాల కోసం మనం ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి, లేదంటే మిల్క్ ప్యాకెట్, లేదంటే పాలిథిన్ కవర్కైనా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ఒక వాయికి సరిపడా చక్రాలను ఈ విధంగా చుట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఒక 4 మాత్రమే పడతాయండి. ఇక్కడ ఒకసారి ఆయిల్ చెక్ చేసుకుందాము. ఆయిల్ మనకి పిండి ముద్ద కనుక వేస్తే పైకి వచ్చిందంటే ఇమీడియట్గా ఆయిల్ అనేది కరెక్ట్గా కాగినట్లు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక్కొక్క దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి కవర్కి అస్సలు అతుక్కోవండి, ఈజీగా వచ్చేస్తాయి కూడా. ఈ విధంగా ఒక్కొక్క చక్రాన్ని ఆయిల్లోకి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనము పక్కన నెక్స్ట్ వాయి కోసం మరలా ఈ విధంగా పిండిని చక్రాల్లాగా చుట్టేసుకోవాలి. మీకు పిండి అతుక్కుంటుంటే మధ్య మధ్యలో ఈ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చుట్టేసుకొని రెడీగా పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి స్టవ్ మీద ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇవి వేగుతూ ఉంటాయి కదా, వీటిని వాటంతా అవి పైకి వచ్చేంత వరకు వాటిని అసలు కదిలించకూడదండి, గరిటె పెట్టకుండా. మనకి అవి పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కంపల్సరిగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మనకి లో ఫ్లేమ్లో ఉన్నా కూడా అవి సరిగా వేగవు, అట్లానే మెత్తగా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనము ఇందాక పెట్టుకున్నాం కదా, చక్రాలు చుట్టేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా నెక్స్ట్ ఆయిల్లో వేసేసుకోండి. వాయికి మధ్య ఒక అర నిమిషం పాటు గ్యాప్ ఇవ్వండి. ఇమీడియట్గా తీసిన ఇమీడియట్గా మరలా ఈ విధంగా చక్రాలు వేయకుండా ఒక అర నిమిషం గ్యాప్ ఇస్తే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయండి, గట్టిగా లేకుండా కూడా ఉంటాయి. మిగతా పిండి అంతటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి మనకి 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కేవలం బియ్యం పిండి మాత్రమే వాడి అలాగే ఎండు కారం లేకుండా చేసుకునే చక్రాలు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఇందులో మనము ఎండు కారం వాడమండి, ఇలాగా పచ్చిమిర్చి కారం మాత్రం యూజ్ చేస్తాము. మీరు తినే కారాన్ని బట్టి అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఇక్కడ మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కానీ ఇక్కడ నేను కొంచెం కారం ఉన్న పచ్చిమిర్చిని ఒక 10 తీసుకున్నాను. అలాగే ఒక 2 అంగుళాలు ఉండే అల్లం ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఇలాగా మిక్సీ ఒకసారి పట్టేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ పిప్పు ఏమీ రాకుండా ఫస్ట్ ఆ రసం వరకే ఇలాగా ఒక చిన్న టీ ఫిల్టర్లో వేసేసుకొని ఇలాగ ఓన్లీ ఆ రసం వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకోండి, ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకుంటుంది ఒక 4 కప్పుల పిండి తీసుకుంటున్నానండి, బియ్యం పిండి. 4 కప్పుల పిండికి కాను కప్పుకి 1.5 కప్పు చొప్పున 6 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పులు పిండి కదా తీసుకుంటుంది, సో 6 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతోటి 6 కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు వాటర్ మనము పచ్చిమిర్చి అల్లం రసం తీసుకున్నాం కదా, ఆ వాటర్ని వేసేసుకోండి. అలాగే మీరు చేసుకుంటుంది బాగా సన్నగా ఉండే మురుకులు అయితే వామ్ పొడి వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా వామ్ అయినా కొంచెం కలిపి 1.5 స్పూన్ వరకు వామ్ వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఇలాగా స్టవ్ మీద పెట్టి కొంచెం మనకి వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ఇలాగా ఒక్కొక్క గిన్నె చొప్పున ఈ పిండిని అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4 కప్పులు పిండిని వేసుకుంటున్నాను. మనం తీసుకుంటుంది 6 కప్పులు వాటర్ తీసుకున్నాం కదా, సో 4 కప్పుల పిండి అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది.
మీకు కొంచెం తక్కువైనా పర్వాలేదండి. మనము వాటర్‌ని వేసేసుకోవచ్చు గట్టిగా ఉంది అనుకుంటే. ఇలాగ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలాగ గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇది కంప్లీట్‌గా కొంచెం చల్లారాలండి. మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు కొంచెం చల్లార్చుకోండి. ఇలా చల్లారిన తర్వాత పిండిని బాగా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా చాలా సాఫ్ట్‌గా కలుపుకోండి. మీకు ఈ స్టేజ్‌లో కనుక ఏదైనా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఏదైనా కొంచెం లూజ్‌గా ఉంది అనుకుంటే కొంచెం పిండిని కలుపుకోండి. ఇందులో ఇంకా ఎలాంటి ఆయిల్ కానీ అలాగే వెన్న కానీ వేయొద్దండి. అలా వేశారంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ లాగుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను కదండీ! ఇలాగ సన్నగా ఉండే ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగ మీడియం సైజ్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. ఈ జంతికలు తయారు చేసుకోవడానికి. లేదంటే మురుకులు ఏవైనా అనొచ్చండి. చక్రాలు కూడా అని అంటారు వీటినే. నేనైతే మీడియం సైజ్ ఉన్న ప్లేట్ పెట్టేసుకున్నాను. ఒకసారి పిండిని మరలా ఇంకొకసారి ఇలా కలిపేసుకొని ఆ జంతికలు కొట్టడానికి సరిపడా పిండినైతే ఇలాగ పెట్టేసుకోండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంచెం నార్మల్‌గా చేసుకునే జంతికల కంటే కొంచెం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ లాగుతాయి. మీరు చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇలా జంతికల గొట్టంలోకి పిండిని పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈలోపు మనకి స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కుతుందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిందో లేదో ఒకసారి ఇలాగ చిన్న పిండి ముద్దను వేసుకొని చూస్తే మనకి అర్థమవుతుంది. ఇలాగ ఇమీడియట్‌గా పైకి వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్‌గా హీట్ అయినట్లు. ఇప్పుడు హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఇందులోకి మనము ఈ జంతికల గొట్టాన్ని ఇలాగ రౌండ్‌గా మనం ప్రెస్ చేసుకున్నామంటే చక్కగా రౌండ్‌గా మనకి చక్రాల చుట్లు అనేవి రెడీ అవుతాయండి. వీటిని హై ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక్క నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన వేరే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే కొంచెం లాగుతాయండి ఇవి. నార్మల్‌గా చేసుకునే చక్రాల కంటే ఇలాగ మనము వండుకొని చేసుకునే చక్రాలు కొంచెం ఆయిల్ పీలుస్తాయి. సో, అందుకే నేను ఆయిల్ కానీ ఏదైనా బటర్ కానీ ఏమి వేయొద్దని చెప్పాను. మీకు ఇష్టం ఉంటే ఇలాగ కొంచెం లావుగా ఉండే చక్రాల చుట్లైనా వేసుకోవచ్చండి. ఇదే పిండితోటి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చాలా గుల్లగా వస్తాయి. కరకరలాడుతూ ఉంటాయి. ఇవి మనకి 3-4 వీక్స్ వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇవి కూడా బియ్యపిండి చక్రాలేనండి. ఇందులో మనము కారం వేస్తాము. అలాగే పెరుగు కాంబినేషన్‌తో చేసుకుంటాము. మనకి పెరుగు మిగిలిపోయినప్పుడు ఇలాగ ట్రై చేయండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటాయి. వీడియోనైతే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! ఇదైతే బియ్యం పిండి అండి. మనం నార్మల్‌గా రేషన్ బియ్యంతో పట్టించిన పొడి బియ్యం పిండి. దీన్ని ఒక 4 కప్పుల వరకు తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండిని. అది కూడా ముందుగానే పిండినైతే నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి. మీరు కూడా ఫస్ట్ పిండిని జల్లించి పెట్టేసుకోండి. ఇలాగా ఈ కప్పు తోటి ఒక 4 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. ఈ ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌ని బట్టి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము. వామును కూడా ఈ విధంగా కొంచెం నలిపినట్లుగా అంటే కొంచెం క్రష్ చేసినట్లుగా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. అలాగే ఒక 1 ½ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చక్రాలకి. ఒకసారి ఈ మొత్తం కలిసే విధంగా ఒకసారి పిండిని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో పిండి తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పెరుగు అండి. పెరుగు కూడా మరీ పుల్లటిది కాకుండా కొంచెం లైట్‌గా పులుపు, కమ్మగా ఉంటే పెరుగు మనకి టేస్టీగా ఉంటాయి. అలాగే గడ్డలేమి లేకుండా చూసుకోండి. ఒకసారి కావాలంటే మీరు ఒకసారి చిలికి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ గరిటె వరకు కాచిన నూనె వేసుకోవాలండి. మీకు నూనె వద్దు అనుకుంటే దీని ప్లేస్‌లో ఒక 2 స్పూన్లు బటర్ వేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఈ విధంగా కొంచెం నలిపినట్లుగా పిండిని కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కొంచెం పొడి పొడిలాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది కదా పిండి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోండి. చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్‌ని అయితే చెక్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పైన మనకి కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కదా, అలా ఓపెన్గా పెట్టేస్తే. సో నేను ఒక ప్లేట్ పెట్టేస్తున్నాను పిండి అనేది కొంచెము డ్రై అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈలోపు మనము చక్రాల గుత్తిలోకి పిండిని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలాగా 3 హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇదే పిండితోటి సన్నగా ఉంటాయి కదా హోల్స్, చక్రాలు, అలాంటిదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్రాల గిద్దెలోకి సరిపడా పిండిని పెట్టేసుకోండి. మరి కంప్లీట్గా పై వరకు పెట్టుకోకుండా 3/4 వరకు పిండిని పెట్టేసుకోండి. ఇలా చక్రాల గిద్దెలోకి పిండిని పెట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక ఆయిల్ మనకి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే నార్మల్గా మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, లేకపోతే పాలిథిన్ కవర్స్ ఏదైనా ఒకటి, ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్న ఆ కవర్ మీద మనము ఈ విధంగా చక్రాలు చుట్టుకోవాలండి. మీకు కావలసిన సైజులో వీటిని చుట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక మీడియం సైజులో చిన్న చిన్నగా వేస్తున్నాను. ఇలాగా మీరు వేసుకున్న ఆయిల్కి సరిపడా ఈ చక్రాలను అనేవి ఒక వాయికి సరిపడా ఈ చక్రాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ముందుగానే. ఇలాగ ఆయిల్ రాస్తాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుందండి పిండి అతుక్కోకుండా పేపర్కి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఒక సైడ్ పేపర్ని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేశారంటే మనకి ఈజీగా చక్రం అనేది చేతిలోకి వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఒకసారి చిన్నగా ఈ విధంగా ఒక చిన్న పిండి ముద్ద వేస్తే మనకి ఇమీడియట్గా ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే పిండి ముద్ద మనకి కరెక్ట్గా ఆయిల్ కాగినట్లు. ఇప్పుడు ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇవి ఫ్రై అయినంతసేపు ఒక్కొక్కటిగా ఈ ఆయిల్కి సరిపడా ఈ చక్రాలు చుట్టుకున్నాం కదా మనం పేపర్ మీద, వాటిని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు అవి వేగే లోపు మరలా నెక్స్ట్ వాయికి సరిపడా ఇలాగా పేపర్ మీద మరలా ఈ చక్రాలను చుట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అవి వేగే లోపు మనకి ఇక్కడ పని కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఒక సైడ్ ఫ్రై అయ్యి ఉంటాయి కదా, రెండో వైపు వీటిని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి ఒక్కొక్క దాన్ని తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా. అలాగే మనకి ఇవి ఒక 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. నిదానంగా వేయించుకోండి, అప్పుడే మనకి లోపల వరకు కూడా వేగి మంచి టేస్టీగా ఉంటాయి. మీరు ఇమీడియట్గా తీసేసారు అంటే లోపల మెత్తగా పైగా కొంచెం గట్టిగా అలా ఉంటాయి. ఇప్పుడు రెండో వాయి వేస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా ఒక్కొక్క చక్రాన్ని ఆయిల్లోకి వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి ఆయిల్ పైన నురుగు ఉంది కదా, నురుగు తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా. ఇప్పుడు వీటిని మనము ఒక 10 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్గా పుట్నాల పప్పుతోటి సన్నకార పూస తయారీ విధానం చూద్దామండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనము ఎండు కారం వేయకుండా పచ్చిమిర్చితోటి తయారు చేస్తామండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి. అందులోకి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 గ్లాస్ వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి. వీటినే వేపుడు శనగపప్పు అని కూడా అంటారండి. మనము రెగ్యులర్గా టిఫిన్ చట్నీల్లో వాడుకుంటూ ఉంటాం కదా, ఆ పప్పుని 1 గ్లాస్ వరకు తీసుకొని మెత్తగా, వీలైనంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని కూడా మనము జల్లించేసుకోవాలండి. మనం చేస్తున్నది సన్నకార పూస కాబట్టి కంపల్సరిగా పిండిని అయితే జల్లించుకోవాలి. ఇలాగ కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఇలాగా జల్లెడని పెట్టేసి ఈ పుట్నాల పప్పు పొడి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని జల్లించేసుకోండి. లాస్ట్లో మనకి కొద్దిగా ఇలాగ కొంచెం బరకగా ఇలాగ పొడి అనేది మిగిలిపోతుందండి, ఇది మనకి అవసరం ఉండదు. ఇప్పుడు మరలా జల్లెడ పెట్టేసుకుని అందులోకి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో పుట్నాల పప్పు సేమ్ అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు వరిపిండి వేసుకోవాలి. ఇదే పొడి బియ్య పిండి అండి, నార్మల్ తడిపిండి కాదు, పొడి బియ్య పిండి. ఒక 3 గ్లాసుల వరకు వేసుకొని జల్లించేసుకోండి. 1 కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పుల వరకు వరిపిండి. ఇలాగా పొడి పిండిలో కూడా మనకి ఇలాగా మిగిలిపోతుందండి. సో కంపల్సరీగా అయితే పిండిని జల్లించుకుంటే మనకి గుల్లగా క్రిస్పీగా బాగుంటాయండి. ఇప్పుడు ఒక అలా మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1.5 స్పూన్ వరకు వాము, అలాగే 1 అంగుళం వరకు అల్లం ముక్కలు
ఇలాగ చిన్నవిగా కట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను చెప్పాను కదండీ ఎండు కారం ప్లేస్‌లో ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీకు వద్దు అనుకుంటే నార్మల్‌గా ఎండు కారమైనా వేసుకోవచ్చు. ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసి మెత్తగా వీలైనంత మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఇలాగ పేస్ట్ చేసేసుకోండి. ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇలాగ వరిపిండిలోకి వేసేసుకోవాలి. మనకి చేస్తున్నది మనము సన్నకారపూస కాబట్టి ఓన్లీ ఆ పిప్పి రాకుండా రసం వరకు ఇలాగ ఫిల్టర్‌లో వేసేసుకొని టీ ఫిల్టర్‌లో రసం వరకు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. ఆ పిండికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఇలాగ వాటర్‌ని వేసుకోవాలి. ఇలా పిండి కలిపే టైంలోనే మీరు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఈలోపు మనము పిండి అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండీ పిండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనకి గట్టిగా ఉన్నా కూడా కొంచెం గిద్దెలో నుంచి పిండి రావటం కష్టంగా ఉంటుందండి. సో, కొంచెం పిండినైతే ఈ విధంగా మెత్తగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం చేస్తున్నది సన్నకారపూస కదండీ. నేనైతే ఇలాగ చిన్న ప్లేట్ తీసుకున్నాను. చిన్న హోల్స్ ఉన్నది. మీకు ఇలాగ సన్నటివి వద్దు అనుకుంటే మీడియం సైజ్ ఉన్నదైనా పెట్టేసుకోవచ్చు. ఇలాగా మీ చాయిస్ అది. ఇలాగా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్‌ని సెట్ చేసేసుకున్నాను గిద్దెల్లోకి. ఇప్పుడు ఈ గిద్దెల్లోకి సరిపడా పిండిని పెట్టేసుకోండి. ఇలాగ మరీ పై వరకు పెట్టకుండా 3/4 వరకు ఇలాగ పిండిని పెట్టేసుకోండి. ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్లేమ్‌నైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని హైలోనే ఉంచి ఈ విధంగా చక్రాల గిద్దనైతే గట్టిగా ఇలాగ ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా పిండి అనేది కిందకొచ్చేస్తుందండి. వీటిని హై ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మనకి ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి కదండీ! ఇవి కొంచెం మనకి తగ్గిన తర్వాత వీటిని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు మనము పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకోండి. రెండో వైపుకి సరిపడా పిండిని మరలా చక్రాల గిద్దెల్లోకి నేను పెడుతున్నానండి. లేదంటే ఏదైనా క్లాత్ వేసి ఉంచినా కూడా మనకి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలాగ రెడీ చేసి పెట్టేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువ టైం అయితే పట్టదండి వేగడానికి. చాలా ఫాస్ట్‌గా వేగిపోతాయి. సన్న కారపూస కదా! ఎక్కువ టైం తీసుకోదు వేగడానికి. ఇలాగా ఫ్రై అయిన వాటిని ఒక జాలి గరిటెలోకి వేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఈ విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ సన్నకారపూస మనకి ఒక 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి ఈ సన్నకారపూసని. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను. థాంక్ యూ.